శ్రీముఖి, యాదం రాజు అండ్ ఎక్స్ప్రెస్ హరి. సింగిల్ కూడా తీలేనోడు సునీల్ గవాస్కర్ లాంటి పోజ్ ఇచ్చాడు. ఎవరు చెప్పారు 6 బాల్ కొట్టా చెప్పా తెలిసిపోయింది. ఇజ్జత్ తీసుకోయా నేనే చెమ్ము మర్చిపోయినా అంటే నువ్వు కూడా మర్చిపోయినవారని అంటున్నాడు. విత్ మేకప్ వితౌట్ మేకప్. హరి, నీ క్వశ్చన్స్. ఫీమేల్ యాంకర్స్ లో ఎవరి యాంకరింగ్ బాగోదు? ఏ సుమా, బి శ్రీముఖి. ఎన్ని ఎపిసోడ్లు చేసినాం మనం? ఎన్ని ఎపిసోడ్లు చేసామని కాదు, ఎన్నేళ్ల నుంచి చేస్తున్నాం. అమ్మాయిని ప్రేమించి మోసపోతావా, పెళ్లి చేసుకుని మోసపోతావు అంటే ఏం చెప్తాం? ఎలాగైనా మోసపోతాం. యాంకరింగ్ శ్రీముఖిది బాగుంటుంది అంటే నీకు పటాస్ లో 4 ఏళ్ల లైఫ్ ఉంటుంది. కానీ సుమతి బాగుంది అంటే నీకు 40 ఏళ్లు బాగుంటుంది. యాంకర్స్ లో ఓవర్ యాక్షన్ చేసే యాంకర్ ఎవరు? ఏ రష్మి, బి అనసూయ. శ్రీముఖి. నీకు కాబోయే భర్తకి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి? ఏ రవిలాగా ఉండకూడదు, బి ప్రదీప్ లాగా ఉండకూడదు. రవిలాగా ఉండకూడదు. బ్రేకింగ్ న్యూస్, రవి లాగా ఉండకూడదు అని చెప్పిన శ్రీముఖి. అలా కూడా చెప్పలేక రవి అంత దరిద్రంగా మాత్రం ఉండకూడదని చెప్పారు. యాదం రాజుకి రాపిడ్ ఫైర్. పటాస్ నుంచి యాంకర్ ని మార్చాలంటే ఎవరిని మారుస్తావు? ఏ రవి, బి శ్రీముఖి. లేడీ స్పెషల్ శ్రీముఖి గ్యారేజ్ కి ఎక్కువ సైట్ కొట్టేది ఎవరు? ఏ హరి, బి సంజయ్. చెప్పరా హరి, సంజయ్ ఇప్పుడే వేసేస్తాను రా అండి. ఈడాక ఎవరికి నిజం చెప్పు. నీ ఆన్సర్ అవును అయితే నువ్వు వెళ్ళి అక్కడ సుతితో కొట్టాలి. కాదు అయితే ఇక్కడికి వచ్చి శ్రీముఖి లాగే శ్రీముఖి చెవులు నవ్వాలి. నువ్వు దున్నపోతులో తిన్నా అలాగే ఉంటావు. రాజు అమాయకుడు. నీకు పటాస్ లైఫ్ ఇచ్చింది. నువ్వు మహేష్ బాబు కలర్ లో ఉంటావు. పటాస్ అంటే నీకు ప్రాణం. నేను మీకు ఒకటి చెప్పాలి. చెప్పు. ఐ లవ్ యూ. అయిపోయిందమ్మా, అంతా అయిపోయింది. ఇన్నేళ్ళు నువ్వు కష్టపడి కాపురం చేసింది మొత్తం పోయింది. ఒక్కసారి చెప్పు, నన్ను పెళ్లి చేసుకుంటావా? చేసుకున్నా. స్వామి, నదికి పోలేదా? గడ్డిలో నువ్వు ఉండగా గడ్డికి నేను వెళ్ళబోతాను. రాములమ్మ